హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. నేను మార్నింగ్ పోస్ట్ పెట్టాను చూసారా మన కమ్యూనిటీలో. టైమ్ టు ఫోకస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ అని చెప్పి మీకు పోస్ట్ అయితే మార్నింగ్ పెట్టాను మన ఛానల్లో. అసలు ఎందుకు ఆ రెండు బ్యాంక్స్ మీద ఫోకస్ చేయండి అని చెప్పాను. ఆ డీటెయిల్గా ఆ రెండు బ్యాంక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్రజెంట్ మన మార్కెట్ సిచ్యువేషన్ అసలు ప్రజెంట్ ఎలా ఉంది వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం లాస్ట్ 5 months నుంచి చూస్తే మన మార్కెట్ ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ బుల్ ర్యాలీలో అయితే వెళ్తుంది. ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే చాలా బాగా పెరిగాయి స్టాక్స్ అయితే. కానీ నిన్న సడన్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో చాలా ఫాల్ అయితే మనం చూసాం. మనం స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మనం చూస్తే ఆల్మోస్ట్ నియర్లీ 4% దాకా ఫాల్ అయింది. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ మనం చూస్తే అది పాజిటివ్గా ఉంటున్నాయి. ఆ స్టాక్స్ అయితే కొంచెం పెరుగుతూనే ఉన్నాయి. ఆ స్టాక్స్ మాత్రం ఓన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మాత్రమే ప్రెజర్ మనం ఎక్కువ చూసాం. ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాల్యుయేషన్స్ కొంచెం ఈ మధ్య బాగా పెరిగాయి. స్టాక్స్ అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా పెరగడం వల్ల కొంచెం వాల్యుయేషన్స్ అయితే కొంచెం బాగా పెరిగాయి. దీనివల్ల కొంచెం అడ్జస్ట్మెంట్స్ జరిగి కొంచెం స్టాక్ ప్రైస్ అయితే కొంచెం ఫాలో అయ్యాయి. మనం లాస్ట్ 6 months డేటా మనం చూస్తే మన నిఫ్టీ ఇండెక్స్ మనం చూస్తే నియర్లీ 17% అయితే పెరిగింది. అదే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ 35 ఆ రేంజ్లో అయితే మనం చూపిస్తుంది. కానీ నిన్న ఫాల్ కాకముందు చూస్తే నియర్లీ 39%, ఆల్మోస్ట్ 40% పెరిగినట్లు అయితే మనకి చూపిస్తుంది డేటా. నిన్న కొంచెం 4% ఫాలో అయ్యేసరికి ప్రజెంట్ అయితే 35% అయితే ఉంది. మీన్స్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ కన్నా ఆల్మోస్ట్ డబుల్ అయితే పెరిగింది. మన ఛానల్లో నేను ఆల్మోస్ట్ 6 months బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ నేను స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మీకు ఫోకస్ చేయమని చెప్తున్నాను. అప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ చాలా బాగా పెరిగాయి కూడా, ఎందుకంటే అప్పుడు వాల్యుయేషన్స్ చాలా చీప్గా ఉన్నాయి స్మాల్ క్యాప్ స్టాక్స్. కానీ ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ కొంచెం ఓవర్ వాల్యుయేషన్స్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్మాల్ క్యాప్ స్టాక్స్తో. అంటే ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ అమ్మేసి అంటే లార్జ్ క్యాప్ స్టాక్స్కి మూవ్ అవ్వాలా అంటే నో, నేనైతే అలా రికమెండ్ చేయను. కొత్తగా ఇప్పుడు మనీ ఏదైనా స్టాక్స్లో పెడదాం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా స్టాక్ స్పెసిఫిక్గా వెళ్ళడం చాలా బెటర్. అది స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ అయితే ఇంకా కొన్ని మిగులు ఉన్నాయి రీజనబుల్ వాల్యుయేషన్స్లో. అన్ని స్టాక్స్ నేను ఓవర్ వాల్యుయేషన్స్ అని చెప్పను, కొన్ని స్టాక్స్ అయితే ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్లో మనకు దొరుకుతున్నాయి స్మాల్ క్యాప్ స్టాక్స్లో. అలాగా స్టాక్ స్పెసిఫిక్గా మనం ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్గా మీరు ఆల్రెడీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్ చేసినా అలాగే హోల్డ్ చేయండి. ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొన్ని ఏమైనా స్టాక్స్ చాలా ఓవర్గా ర్యాలీ అయిపోయి అన్న స్టాక్స్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ బ్యాంక్ గురించి నేను డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అసలు ఈ రెండు స్టాక్స్ గురించి ఎందుకు ఫోకస్ చేయమని చెప్పానంటే, ఫస్ట్ థింగ్ ఈ రెండు బ్యాంక్స్ కూడా చాలా మంచి లార్జ్ క్యాప్ బ్యాంక్స్. మనం ఈ స్టాక్స్ మనం చూస్తే లాస్ట్ 2 years నుంచి అంత బాగా రిటర్న్స్ అయితే ఇవ్వలేదు. కానీ వీళ్ళ ప్రాఫిట్స్ కానీ వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ చాలా బాగా గ్రో అవుతున్నారు ఈ రెండు బ్యాంక్స్ కూడా. ఈ రెండు బ్యాంక్స్ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే బాగా జనరేట్ చేస్తున్నాయి. కానీ స్టాక్ ప్రైజెస్ మాత్రం అంత మూవ్ అవ్వలేదు. మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్లో అయితే మనకి స్టాక్స్ అయితే దొరుకుతున్నాయి ప్రజెంట్గా. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం వాల్యుయేషన్స్ మనం చూస్తే ప్రజెంట్ పిఈ మనం చూస్తే 18 ఆ రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. మీరు పాస్ట్ గ్రాఫ్ చూడండి, పిఈ గ్రాఫ్ చూడండి. వీళ్ళ పిఈ మీడియం పిఈ ఆల్మోస్ట్ 24.4 దగ్గర ఉంది. ఇప్పుడు చూస్తే చాలా ఫాల్ అయ్యి ప్రైస్ టు ఎర్నింగ్స్ 18లో అయితే ఉంది. మీన్స్ వీళ్ళ ఎర్నింగ్స్ అయితే బాగా పెరిగాయి కానీ స్టాక్ ప్రైస్ మాత్రం దానికి తగ్గట్లు పెరగలేదు. దీనివల్ల కొంచెం మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్ అంటే కొంచెం చీప్ అనుకోవచ్చు, రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతుంది మన స్టాక్ అయితే. మనం ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా ఈ గ్రాఫ్లో చూడండి మనం ఆల్మోస్ట్ బాటంలో ఉన్నాం. ప్రైస్ టు ఎర్నింగ్స్లో కూడా బాటంలో ఉన్నాం, ప్రైస్ టు బుక్లో కూడా బాటంలో ఉన్నాం. ఆల్మోస్ట్ 3 ఆ రేంజ్లో అయితే ఉంది. ఈ కంపెనీ మీడియం పీబీ చూస్తే 4 ఆ రేంజ్లో ఉంది. మీడియం పీబీ కన్నా మనకు డౌన్లో అయితే ఉన్నాం. మనకి వాల్యుయేషన్స్ అయితే చాలా రీజనబుల్ వాల్యుయేషన్స్లో అయితే మనకు దొరుకుతుంది ఈ స్టాక్స్ అయితే. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వీళ్ళ సేల్స్ గ్రోత్ మనం చూసినా ఇక్కడ సేల్స్ గ్రోత్ చూడండి లాస్ట్ 10 years నుంచి ప్రజెంట్ డేటా. అండ్ ప్రాఫిట్ గ్రోత్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. కానీ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్లో మాత్రం అంత రిటర్న్స్ ఇవ్వలేదు ఈ లాస్ట్ 1 year నుంచి. లాస్ట్ 2 years నుంచి మనం గ్రాఫ్ చూస్తే అంత గ్రో అవ్వలేదు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే. బోత్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్లో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా బాగుంది కానీ స్టాక్ ప్రైస్ మాత్రం అంత మూవ్ అవ్వలేదు. ఎప్పుడైనా కొన్ని స్టాక్స్ ఇలాగా మూవ్ కాకుండా కొద్ది రోజులు ఉండిపోతే ఒక్కసారిగా మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువైతే ఉంటాయి. మనం కోటక్ మహీంద్రా బ్యాంక్ మనం చూసినా కూడా వీళ్ళ వాల్యుయేషన్స్ పిఈ చూస్తే ఈ గ్రాఫ్లో ఇది కూడా చాలా బాటంలో అయితే ఉంది. ప్రజెంట్ వీళ్ళది పిఈ 22 ఆ రేంజ్లో అయితే ఉంది. వీళ్ళ మీడియం పిఈ 34. మీడియం పిఈ కన్నా చాలా డౌన్లో అయితే వీళ్ళు ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ అయితే. మన ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా కూడా వీళ్ళు చాలా బాటంలో ఉన్నారు. ప్రజెంట్ అయితే 3 పైన అయితే ట్రేడ్ అవుతుంది. మనం మీడియం పీబీ చూస్తే 4.4. మనం ప్రైస్ టు ఎర్నింగ్ చూసినా ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినా రెండు కూడా మనకి రీజనబుల్ చీప్ వాల్యుయేషన్స్లో అయితే ఉంది ఈ స్టాక్ కూడా. మనం ఈ కోటక్ బ్యాంక్ సేల్స్ చూసినా ప్రాఫిట్ చూసినా కూడా మంచి గ్రోత్ అయితే ఉంది మనం చూడొచ్చు ఇక్కడ. కానీ స్టాక్ ప్రైస్ సిఏజిఆర్ మనం చూస్తే లాస్ట్ 1 yearలో మనకి -5% మనం చూపిస్తుంది.
ఈ స్టాక్ అంతలా రిటర్న్స్ అయితే ఇవ్వలేదు రీసెంట్గా. ఆల్మోస్ట్ కరోనా ముందు ఎంత ప్రైస్ ఉందో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా అదే ప్రైస్ నియర్ ప్రైస్లోనే ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఈ స్టాక్ అంత రిటర్న్స్ ఇవ్వలేదు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. కానీ ఈ రెండు బ్యాంక్స్లో పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే లేవు. రెండు బ్యాంక్స్ అయితే బాగానే గ్రో అవుతున్నాయి. ప్రాఫిట్స్లో కానీ సేల్స్లో కానీ మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఒక్కొక్కసారి కొన్ని స్టాక్స్ ఏమవుతాయంటే కన్సాలిడేషన్ రేంజ్లో అయితే ఉండిపోతాయి. ఎప్పుడో ఒకసారి బ్రేక్అవుట్ అయితే వస్తుంది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మంచి ర్యాలీ అయితే మనం చూడొచ్చు. ఈ రెండు బ్యాంక్స్ కూడా మంచి బ్యాంక్స్ కాబట్టి ఈ రెండు బ్యాంక్స్లో కూడా బ్రేక్అవుట్ నియర్లో అయితే వస్తుంది అనుకుంటున్నాను. స్టాక్ ప్రైస్ ఒక్కసారిగా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంది అని నేను అనుకుంటున్నాను నేను. అంటే ఇవి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయని మాత్రం అనుకోవద్దు. ఇవి లార్జ్ క్యాప్ స్టాక్స్. మనం దీని నుంచి ఒక 15-20% షార్ట్ టర్మ్ రిటర్న్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే ర్యాలీ అయిపోతాయా అని నేను చెప్పలేను కరెక్ట్గా. అది ఎప్పుడు ర్యాలీ అవుతాయో అది కరెక్ట్గా మనం చెప్పలేము. కానీ మనం చూస్తే సిచ్యువేషన్ చూస్తే నియర్ టర్మ్లో అయ్యే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇది జస్ట్ నా ఎస్టిమేషన్స్. ఇలాగే జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. నేనైతే ప్రజెంట్ లెవెల్స్లో ఈ స్టాక్స్లో అయితే నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషనే మీకు పాస్ చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కొంచెం స్టడీ చేసి కొంచెం అనాలిసిస్ చేసి తర్వాత మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయింది అని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ మంచి స్టాక్స్ మన ఛానల్లో తీసుకొస్తుంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.